ఛానల్. మనం ప్రీవియస్ సెషన్‌తో యూనిట్ 1 అనేది కంప్లీట్ చేసుకున్నాం కదండీ! ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి. నెక్స్ట్ ఈ వీడియో నుంచి మనం యూనిట్ 2కి సంబంధించిన సిలబస్ అనేది స్టార్ట్ చేద్దామండి. యూనిట్ 2 సిలబస్ వచ్చేసి మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అండి. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ వాటికి సంబంధించిన సింటాక్స్, ఫ్లో చార్ట్ అండ్ వన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అన్నీ చూద్దామండి. దానికి సంబంధించి ఇంకా లేట్ చేయకుండా సెషన్ని స్టార్ట్ చేసేద్దాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే వన్ లైన్లో చెప్పాలి అంటే మనకి ఏంటి అంటే కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ని కంట్రోల్ చేసేదే మనకి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అన్నమాట. ఎగ్జిక్యూట్ అవుతున్న ఫ్లోని కంట్రోల్ చేసేవే కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అని చెప్తాము. ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేవి ఒక ఫండమెంటల్ కాంపోనెంట్స్ అని చెప్తాం. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేసినప్పటికీ ఇవి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ఏ క్వశ్చన్ లెంత్ ఎక్కువ ఉన్నా సరే మనకి గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అనమాట. ఈజీ ప్రాసెస్లోనే నేను మీకు చెప్తాను. ఒక్కసారి వింటే సరిపోతుంది, మీరు ఈజీగా ఎగ్జామ్లో అనేది రాసేయచ్చు అనమాట. ఇది ఏంటి అంటే చెప్పాం కదండి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ ఫ్లోని కంట్రోల్ చేసేస్తామన్నమాట. ఎగ్జిక్యూషన్ అవ్వకుండా మనం ఏదైతే మనకు కావాలో ఎగ్జిక్యూషన్ ఆ పార్ట్ని మాత్రమే మనం ఎగ్జిక్యూషన్ చేసుకుంటాం. రిమైనింగ్ అన్ని కూడా హోల్డ్ చేసేస్తామన్నమాట అవ్వకుండా. నెక్స్ట్ ఇందులో మనకి కోడ్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ అయితే మనకి మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. కాకపోతే మనం ఇచ్చిన కండిషన్ని బేస్ చేసుకుని మాత్రమే అది ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఆ లైన్ ఆఫ్ కోడ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని టెర్మినేట్ చేసేస్తుంది. అంటే ఆగిపోతుంది అనమాట. ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది అనమాట. అలా ఇప్పుడు కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అని చూద్దాం. చూడండి, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్కి వచ్చేసినప్పటికీ 3 టైప్స్ అండి. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్కి వచ్చేసినప్పటికీ 4 అండి. ఇఫ్ ఎల్స్ లాడర్ అండ్ స్విచ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఫర్, వైల్, డూ వైల్. జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ వచ్చేసినప్పటికీ బ్రేక్, కంటిన్యూ, గో టు అండి. వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా సింటాక్స్, ఫ్లో చార్ట్ అండ్ ప్రోగ్రామ్ అన్ని 3 కూడా చూద్దామండి లైన్గా. ఫస్ట్ మనకి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అండి. ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఏంటి అని అంటే దీన్ని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం అన్నమాట. అంటే ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడు మనకి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అయితే మాత్రమే మనం బ్లాక్ ఆఫ్ కోడ్ అనే దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడం జరుగుద్ది. ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, కోడ్ అనేది ఏమి ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓన్లీ టెర్మినేట్ అయిపోతుంది. ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది, కానీ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇవి డెసిషన్ మేకింగ్లో. ఈ డెసిషన్ మేకింగ్ కండిషన్స్ ఏంటి అని అంటే మనకి ఒక సమ్ పర్టికులర్ కండిషన్ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దీన్ని అక్కడ మనకి చూస్ చేసుకుంటుంది. ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అనే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి అది చూస్ చేసుకుంటుంది. కాబట్టి దాన్ని డెసిషన్ మేకింగ్ అంటామండి. అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ని మనం యూజ్ చేసుకుంటాం కదా కొన్ని స్టేట్మెంట్స్, ఆ స్టేట్మెంట్స్ని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అంటామండి. అర్థమైందా? ఇంకొకసారి చెప్తాను చూడండి. మనకి ఒక పర్టికులర్ కండిషన్ని చూస్ చేసుకుంటుంది. అంటే ఈ కండిషన్ ట్రూ అయిందనుకో, ఈ బ్లాక్స్ అనే వాటిని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి సిస్టమ్ అనుకుంటుంది. దాన్ని చూస్ చేసుకుంటుంది కదా డెసిషన్స్ని. డెసిషన్ అక్కడ తీసుకుంటుంది. సో డెసిషన్ మేకింగ్ అంటాం దాన్ని. అక్కడ మనం ఏమైతే స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తామో వాటిని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం అనమాట. ఈ స్టేట్మెంట్స్ అనేవి 1 or more కండిషన్స్, ఎన్ని స్టేట్మెంట్స్ అన్నా తీసుకుంటాం అనమాట మనం. దీన్ని మనం ఏదైతే డెసిషన్ ట్రూ అయితే ఒకటి వస్తుంది, ఫాల్స్ అయితే మనకి టెర్మినేట్ అయిపోతుంది. ఇలా ఉంటాయి అన్నమాట. ఫాల్స్ అయితే ఒకటి ప్రింట్ అవ్వాలి, ట్రూ అయితే ఒకటి ప్రింట్ అవ్వాలి, మనం తీసుకున్న టైప్స్ని బట్టి. ఫస్ట్ మనకి ఇఫ్ స్టేట్మెంట్, ఇందులో 4 టైప్స్ కదండి. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అండ్ స్విచ్. ఒక్కొక్క దాని గురించే చూసేద్దాము. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్, దీన్ని మనం సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అని కూడా అంటాము.
సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది వన్ వే స్టేట్మెంట్ అండి. వన్ వే మాత్రమే ఉంటుందన్నమాట దీనికి. ఇదేంటి అంటే ఒక సింప్లెస్ట్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అని చెప్తాము. ఇదేంటి అంటే ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక పర్టిక్యులర్ కండిషన్ అనేది ట్రూ అయ్యింది అంటే మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అదర్వైజ్ ఒకవేళ ఫాల్స్ అయిపోయింది అనుకోండి మనం ఇచ్చిన స్టేట్మెంట్ అనేది, అప్పుడు ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుందన్నమాట. ఇక్కడ సింటెక్స్ చూడండి. ఇఫ్ అని చెప్పేసి ఇక్కడ ఏమైనా ఎక్స్ప్రెషన్ ఇస్తే ఇచ్చుకోవచ్చు, లేకపోతే కండిషన్ అనమాట. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చామనుకోండి, ఇది ట్రూ అయితే మనకి ఇక్కడ స్టేట్మెంట్స్లో ఉంది కదండి, ఏమైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అది ప్రింట్ అవుతుంది. అదర్వైజ్ లేదు అనుకుంటే మనకి ఏది ప్రింట్ అవ్వదు అనమాట. ఇది వచ్చేసి ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ ఏంటి అంటే కండిషన్. ఇక్కడ మనం సమ్ కండిషన్ ఇస్తాము. కండిషన్ అనేది ట్రూ అయితే ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. లేదు కండిషన్ అనేది ట్రూ అవ్వలేదు, ఫాల్స్ అయింది, అప్పుడు ఏం చేస్తుంది డైరెక్ట్గా మనకి ఏది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. ఇది సింపుల్ ఇఫ్కి సంబంధించిందండి. ప్రోగ్రామ్ చూద్దాం ఇప్పుడు. చూడండి, ప్రోగ్రామ్ ఏం తీసుకున్నాము అంటే ఒక నెంబర్ని డిస్ప్లే చేయాలి. మనం ఇన్పుట్గా నెంబర్ తీసుకుంటాము. ఆ ఇన్పుట్ అనేది మనం తీసుకున్న ఇన్పుట్ అనేది <10 అయితే మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఏమీ అవ్వకూడదు అని చెప్పి. ఇక్కడ చూసారు కదా, #include stdio.h, #include coin.io.h, ఇలా 2 హెడర్ ఫైల్స్ అనేవి యూజ్ చేసాము. హెడర్ ఫైల్స్ ఏం యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, వీటి గురించి నేను వీడియో చేశాను కదండి. ఇంకెవరైనా చూడకపోతే చూసేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ వాయిడ్ మెయిన్ ఇస్తాము. ఇంట్ n అనేది మనకు ఒక ఇంటీజర్ కాబట్టి n అని ఒకటి తీసుకున్నాం, ఆల్ఫాబెట్ ఒకటి. CLR/SCR ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తాము అంటే మనకి ప్రీవియస్గా మాక్సిమం ప్రోగ్రామ్ కోడ్ రాసినప్పుడు టర్బో C++లో రాస్తారు కదండి. ప్రీవియస్గా రాసిన కోడ్ అనేది ఒకవేళ ఉండిపోతే క్లియర్ చేయడం కోసం అనమాట. క్లియర్ ద ప్రోగ్రామ్, ప్రీవియస్ ప్రోగ్రామ్ని క్లియర్ చేసి ఫ్రెష్గా మన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయాలి, కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్న దాని గురించి CLR/SCR స్టేట్మెంట్ అనేది మనం ఇక్కడ రాస్తాము. ఈ CLR/SCRని ఇంక్లూడ్ చేసుకోవడం కోసమే coin.io.h హెడర్ ఫైల్ అనేది ఇక్కడ యూజ్ చేసామన్నమాట. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అని చెప్పేసి ఎంటర్ ఏ నెంబర్ అనే దాన్ని ఒకటి ఎంటర్ చేయాలని ఇచ్చాము. ఇక్కడ స్కాన్ఎఫ్ మనం ఏదైతే ఎంటర్ చేస్తామో దాన్ని స్కాన్ చేస్తారు, రీడ్ చేస్తుంది. %d అంటే మనకి రీడ్ చేస్తుంది అడ్రస్ని. అడ్రస్ ఇది అండ్ సింబల్ అనేది అడ్రస్ని రీడ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. %da ఎందుకు యూజ్ చేయాలి అనే వాటి గురించి కూడా నేను వీడియో చేశాను, అది కూడా కింద ఇస్తానండి. ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి, మీకు అర్థం అవడం కోసం. మీకు తెలిస్తే పర్వాలేదు, ఒకవేళ తెలియకపోతే కనుక చూస్తారని చెప్పి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఇచ్చాను చూడండి, ఇఫ్ n<10, ఇక్కడ మనం ఇచ్చిన కండిషన్ n<10 అంటే ఇన్పుట్ నెంబర్ n తీసుకుంటే ఆ n అనేది <10 అయితే మనకి ఏమని రావాలి, ఇన్పుట్ నెంబర్ ఈజ్ అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి మనకి. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అనుకోండి స్టాప్ అయిపోతుంది, ఏది ప్రింట్ అవ్వదు అనమాట. ఇది మనకి సింపుల్ ఇఫ్కి సంబంధించిన ప్రోగ్రామ్ అండి. డెఫినేషన్ చూసాము అండ్ ఎగ్జాంపుల్ సింటెక్స్ చూసాము, ఫ్లో చార్ట్ అండ్ ప్రోగ్రామ్ కూడా చూసాం కదా. ఇది సింపుల్ ఇఫ్కి సంబంధించిందండి. రిమైనింగ్ 3 కూడా మనం నెక్స్ట్ సెషన్స్లో కవర్ చేద్దాము. ఇక్కడ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కదా, సో ఇక్కడతో మనం ఇది స్టాప్ చేసేద్దాము. అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి, క్లియర్గానే చెప్పాను. ఒక్కసారి వింటే సరిపోతుందండి. మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ కానీ ఆపరేటర్స్ కానీ ఒకసారి వింటే సరిపోతుంది అనమాట. మనం ఈజీగా ఎగ్జామ్లో అనేది రాసేయచ్చు, బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు అనమాట. ఎగ్జామ్లో మీరు రాసినప్పుడు ప్రోగ్రామ్ అన్నిటికి రాయాల్సిన అవసరం ఉండదు, ఒక ఫస్ట్ 2 రాస్తే సరిపోతుంది అనమాట. ఎలాగో సింటెక్స్ రాస్తారు అండ్ ఫ్లో చార్ట్ కూడా వేయాలి కాబట్టి ప్రోగ్రామ్ అనేది అన్నిటికీ రాయాల్సిన అవసరం ఉండదండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే.